వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే అలాగే టీడీపీ అధికార ప్రతినిధి వర్మ గారు ఉన్నారు. అలాగే ఇటీవల మత్స్యకారుల విషయంపై గత పెద్దాపురం పర్యటనలో కూడా సీఎం చంద్రబాబు గారిని కూడా కలిసి వినతి పత్రం కూడా అందజేశారు. అలాగే పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న మత్స్యకారులతో పాటు కాకినాడ జిల్లాలో కూడా కొంతమంది మత్స్యకారులు పడుతున్న ఇబ్బందులపై పలు సమస్యలు వివరిస్తూ కూడా చెప్పుకొస్తారు. ఏ విధంగా ఉన్న సమస్యలు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ మత్స్యకారుల సమస్యలపై గత చంద్రబాబు గారు వినతి పత్రం ఇచ్చారు. మంత్రి గారు కొల్లి రవీంద్ర గారిని కూడా కలిశారు. ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారని మత్స్యకారులకు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి కారణం ఏంటంటే ఇతర ప్రాంతాల్లో వేటాడడానికి ఇబ్బందికర పరిస్థితులు వస్తున్నాయి. 14-19లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు వైజాగ్లో ఇదే ఇబ్బంది వస్తే అప్పుడు అక్కడ క్లియర్ చేసి వాళ్ళు వేటాడే విధంగా చేశారు. ఇప్పుడు అంతర్వేదిపాలెం, గొల్లపాలెం, మచిలీపట్నం దగ్గర ఏదో దండని ఒక ఊరు ఉంది, అక్కడ ఆ ఏరియాలో చేయనీయట్లేదని చెప్పి వాటి మీద చర్యలు తీసుకోమంటే ముఖ్యమంత్రి గారు మరి ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ కూటమి ప్రభుత్వంలో ఏంటంటే ఫస్ట్ తెలుసుకోవాల్సింది తెలుగుదేశం, జనసేన, బీజేపీ మత్స్యకారులకి వెన్నెముకగా ఉంది. మత్స్యకారులు పార్టీకి వెన్నెముకగా ఉన్నారు, 3 పార్టీలు వాళ్ళు వెన్నెముకగా ఉన్నారు. దాని మీద ఏంటంటే కోనసీమ కలెక్టర్ గారితో పిలిచి సబ్జెక్ట్ తెలుసుకున్నారు. అది వర్కౌట్ అవుతుంది. అలాగే వెస్ట్ గోదావరి కలెక్టర్ గారు భీమవరం ఆవిడ కూడా తీసుకున్నారు. గొల్లపాలెంలో కొంత పార్టీ వస్తుందని చెప్పి ఆ పార్టీ వరకు మేము చేస్తామని చెప్పారు. మన కొల్లి రవీంద్ర గారి దగ్గరికి వెళ్ళడానికి కారణం ఏంటంటే మచిలీపట్నం ఏరియాలో మత్స్యకార నాయకుడు పార్టీలో మంత్రి హోదాలో ఉన్నాడు. మరి ఆయనకి ఈ మంచిర్యాలు అన్నీ తెలుసు కాబట్టి ఆయన కూడా ఇదివరకు ఉప్పాడు వచ్చారు. ఆయన కలిస్తే ఆయన కూడా అక్కడ పెద్దలను పిలిచి మాట్లాడి కూర్చోబెట్టి షార్ట్అవుట్ చేస్తానని అన్నారు. అలాగే నేనేమంటున్నానంటే ఇది సమస్యలు, ఈ సమస్యలు అన్నిటి మీద కూడా కూటమి ప్రభుత్వం మత్స్యకారులకు అండగా ఉంది. రెండవది ఓఎన్జీసీ, రిలయన్స్ ఏదైతే ఆయిల్ రిగ్గులు పనిచేస్తున్నాయో ఆ వేవ్స్, వైబ్రేషన్స్ కూడా ఫిషింగ్ పడట్లేదు. అది అమలాపురం ఎంత దూరం ఉందో, అటు ముమ్మడివారం ఎంత దూరం ఉందో, కాకినాడ ఎంత దూరం ఉందో, పిఠాపురం కూడా ఆ రిగ్ ఏరియాకి ఇంచుమించు 1 కిలోమీటర్ అటు ఇటులో అంత దూరం ఉంది. అంచేత దానింట్లో వచ్చి సిఎస్ఆర్ డబ్బు వాళ్ళందరికీ మత్స్యకారులకు ఇస్తున్నారు. ఆ అమౌంట్ కూడా ఇక్కడ కొత్తపల్లి మత్స్యకారులకి ఎట్టి పరిస్థితులు ఇవ్వాలని చెప్పి అడిగాం. ఒకటి. రెండవది ఏంటంటే మొగ ఏదైతే ఉందో, నేను ఇదివరకు 14-19లో మేము హార్బర్ తీసుకొచ్చాం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో. ఆ హార్బర్ గురించి కూడా మరి అప్పుడు ఆదినారాయణ రెడ్డి మంత్రి ఉన్నప్పుడు అసెంబ్లీలో నేను కూడా మాట్లాడడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు స్పందించి దాన్ని తీసుకొచ్చారు కేంద్ర ప్రభుత్వం నుంచి. దాంట్లో అప్పుడున్న డిజైన్కి వ్యతిరేకంగా వీళ్ళు డిజైన్ మార్చారు. అది ప్రతిపక్షంలో నేను ఎన్నోసార్లు పోరాటం చేయడం, కలెక్టర్కి చెప్పడం, మన సంబంధిత ఫిషరీస్ డిపార్ట్మెంట్కి వెళ్ళి చెప్పడం, ఇన్ని చేసినా సరే మార్పు రాలేదు. ఇప్పుడు దానివల్ల ఏమవుతుందంటే మొగ ఎంట్రీ ఏదైతే బోట్లు వస్తున్నాయో అది వైడెన్ లేక బోట్లు యాక్సిడెంట్ అయ్యి మనుషులు చనిపోతున్నారు మత్స్యకారులు. దాంతోపాటుగా లోపల ల్యాండింగ్ ఒక ప్రాబ్లం ఉంది. వీటన్నిటి మీద కూడా మేము కూటమిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి విన్నవించుకున్నప్పుడు మంత్రి జనార్దన్ రెడ్డి గారు ఇక్కడ ఇన్స్పెక్షన్కి వచ్చారు. ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు ఆయన మొత్తం ఏరియా అంతా 2.5-3 గంటలు తిరిగి డ్రాయింగ్ దగ్గర పెట్టుకుని CEO, మ్యారిటైమ్ బోర్డు చైర్మన్, మారిటైమ్ బోర్డు ఇంకా టెక్నికల్ ఎక్స్పర్ట్లు వచ్చి చూసి దీనికి ఒక 40 కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుద్ది, ఇది ప్రపోజల్లో పెడతామని చెప్పి పెట్టడం జరిగింది. అంటే మొగలో జరిగే యాక్సిడెంట్లను నివారించమంటున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని కోరడం జరిగింది. వీటన్నిటి మీద స్పందించాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే సోనా బోట్లు ఏదైతే ఉన్నాయో అదొకటి. తర్వాత ఇంజన్స్, కొత్త ఇంజిన్ కొనాలంటే 9 లక్షలు అవుతుంది. అంచేత పాత ఇంజిన్ కొనుక్కుంటారు. పాత ఇంజిన్ కొనుక్కుంటే వీళ్ళు రిజిస్టర్ చేయట్లేదు. దానికి ఏదైనా గ్రామాల్లో పంచనామా చేసి ఆ బోట్స్ రిజిస్ట్రేషన్ కూడా చేయకపోతే రేపు వాళ్ళకి వచ్చి లబ్ధులు కూడా రావట్లేదు. కాబట్టి ఆ విధానం కూడా చేయాలని. ఇంకోటి మర్చిపోయాం, కమిషనర్కి, ఫిషరీస్ కమిషనర్కి మరి మేము ఇచ్చిన రిప్రజెంటేషన్ మీద పంపించిన సందర్భంగా కమిషనర్ గారి దగ్గర కూడా మేము అందరం కూర్చుని ఈ విషయాలన్నీ కూడా ఫిషరీస్ కమిషనర్ దృష్టిలో అన్నీ పెట్టడం జరిగింది. ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. వీటన్నిటి మీద వర్కౌట్ చేస్తామని చెప్పారు. అదే హార్బర్ దాని మీద కూడా డిజైనింగ్లో ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం కూడా సార్ట్అవుట్ చేస్తామని చెప్పారు. ఇందులో భాగంగా అచ్చెన్నాయుడు గారు వచ్చినప్పుడు కూడా
కాకినాడ జిల్లాలో ఆయన దృష్టిలో కూడా పెట్టడం జరిగింది. ఓవరాల్గా సమస్యలు పైకెళ్ళి ఈ సమస్యలు కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ మరి ముఖ్యమంత్రి నాయకత్వంలో ఇవి పూర్తవుతాయని తెలియజేస్తున్నాం. దీనికి ఏదైతే సముద్రపు కోత ఉందో ఆ కోత 18వ సంవత్సరం గతంలో కూడా లోకేష్ గారి పర్యటనలో కూడా అప్పుడు పాదయాత్ర టైంలో కూడా వాళ్ళు వినిపించుకున్నారు. ఎన్నికల సమయంలో కూడా పవన్ కళ్యాణ్ కూడా వీళ్ళ మత్స్యకారులందరూ కూడా ఇదే విషయమే అడగడం జరిగింది. ఏ విధంగా మరి మీరు ఒకరు భుజాలపై వేసుకుని ఇది ముందుకు తీసుకువెళ్తున్నారు? నేను ఒక్కడినే వేసుకునేలా భుజాల మీద తీసుకెళ్తాం. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు ఉంటారు, మేము ఉంటాం, అలాగే చంద్రబాబు నాయుడు గారు ఉంటారు. ఇది కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 పార్టీలు కలిసి మత్స్యకారులకు అండగా ఉన్నాం. దీనికి మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం ఏంటంటే 18లో డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి శేషగిరిరావు గారు సెక్రటరీ, ఇరిగేషన్ నుంచి శశిభూషణ్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ హెచ్ఓడి, అలాగే ఆర్ఎండ్బిఎస్సి, అలాగే ఈఎన్సి ఇరిగేషను, వీరందరితో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కమిటీ వేసి దీని మీద ప్రపోజల్ తయారు చేశారు. తదుపరి వైసీపీ పార్టీ వచ్చింది, దీన్ని తీసుకెళ్ళి మూలన పడేశారు. దాని నెక్స్ట్ ప్రతిపక్షంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు కూడా మాట ఇచ్చారు. అలాగే లోకేష్ గారు వచ్చినప్పుడు మరి లోకేష్ గారు స్పాట్ కూడా విజిట్ చేశారు. ఒక తుఫాన్ సమయంలో పర్టికులర్గా ఆ స్పాట్ రాళ్ల మీద మనుషుల దగ్గరుండి నడిపించి కూడా తీసుకెళ్ళాం. అక్కడ కూడా మీటింగ్ పెట్టారు. పాదయాత్రలో యోగాలం వచ్చినప్పుడు చూసి అక్కడ పెనుమాళపురంలో మత్స్యకారుల మీటింగ్లో ఎట్టి పరిస్థితుల్లో చేస్తామని చెప్పారు. తదనంతరం పవన్ కళ్యాణ్ గారు మన కూటమి తర్వాత ఆయనకి ఇక్కడ టికెట్ ఇవ్వడం, పవన్ కళ్యాణ్ గారు మేము కూడా ఉప్పాడ మీటింగ్లో ఎట్టి పరిస్థితి చేస్తామని కూడా తెలియజేశాం. దాంట్లో భాగంగానే ప్రపోజల్స్ కూడా వీళ్ళు పంపించారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా తెలియజేశారు. దీని మీద కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చాం. దీంతోపాటుగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారని స్వయంగా ఆయన కూడా చెప్పడం జరిగింది వార్తల్లో. ఇవన్నీ చెప్పడానికి కారణం ఏంటంటే కూటమి ప్రభుత్వం తెలుగుదేశం, జనసేన, బీజేపీ ముఖ్యమంత్రి నాయకత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఇది ముందుకెళ్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనే అది పూర్తి చేస్తారు. దీంతోపాటుగా కోనపేటతో కూడా కలపాలని కూడా మొన్న రిప్రజెంటేషన్ ఇచ్చాం. అది కూడా ఫిషరీస్ కమిషనర్ గారి దృష్టిలో కూడా పెట్టాం. ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ అవుతాయి. ఎంచేదంటే చేసి వ్యక్తులు అందరం ఉన్నాం ఇక్కడ. అందరి ఆలోచన ఒకటే, మత్స్యకారులను ఆదుకోవాలి. అందులో భాగంగా ఇక్కడ డిప్యూటీ సీఎం గారు ఉన్నారు, అక్కడ ముఖ్యమంత్రి గారు ఉన్నారు, అలాగే మంత్రి అచ్చెన్నాయుడు గారు ఉన్నారు. వీరందరూ కూడా కలిసికట్టుగా దాన్ని కంప్లీట్ చేసి పూర్తి చేస్తారు. కోత నివారణ అనేది కేవలం కాకినాడ నుంచి ఉప్పడ వరకునే అంటున్నారు. అంటే మీరు ప్రపోజల్ అంటే కోనపేట వరకు కూడా కావాలని కోరుతున్నారండి? కాకినాడ నుంచి ఉప్పాడ వరకే అన్నాము. అంటే ఒక స్టెప్ బై స్టెప్ రావచ్చు. కోనపేటను కూడా ఇందులో యాడ్ చేయాలి. అది గట్టిగా వస్తే 0.7 కిలోమీటర్ ఎంతో వస్తుంది, అంత మించి ఎక్కువ రాదు. చిన్న స్ట్రిప్ అది, దాన్ని కూడా యాడ్ చేయాలి. నేను దీంతో పాటుగా కూడా ఈ స్పర్రర్స్ డిజైన్ చేస్తున్నారు పోర్ట్లో. స్పర్రర్స్ డిజైన్ చేసినప్పుడు అది వేవ్స్ ఏదైతే వచ్చి యాంగిల్ని మార్చి పెట్టడం వలన ఉప్పాడు కానీ కోనపేట కానీ కొట్టేస్తుంది. అసలు జబ్బు అక్కడ ఉంది పోర్ట్లో. అది నేను ఎప్పుడో 5 ఏళ్ళ నుంచి మొత్తుకుంటున్నా ఉన్నా. నేను కూడా ఒక రిటైర్డ్ ఎక్స్పర్ట్ ఇంజనీర్ని తీసుకెళ్ళి కూడా నేను చూపించాను. ఓన్లీ ప్రాబ్లమ్ స్పర్రర్స్. ఆ స్పర్రర్స్ మన తీయగలిగితే తీయలేరు, తీస్తే పోర్ట్ని కొట్టేస్తారు. అంచేది ఎక్కడికక్కడ ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి కోనపేట కూడా యాడ్ అవుద్ది. 100% చేస్తారు. కూటమి ప్రభుత్వంలో మత్స్యకార ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నాయకత్వంలో మత్స్యకారులందరికీ కూడా అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తారు. ఇది కలెక్టర్ గారు చెప్పారన్నారు, సీఎం గారు కూడా చెప్పారు. ఇది ఫైనల్కి వచ్చే అవకాశం ఉందంటారా ఈ మత్స్యకారుల విషయంలో? అక్కడ అంతర్వేది కావచ్చు. ఏమంటే మత్స్యకారుల విషయంలో రాజకీయాలు మానేసి మత్స్యకారులకు ఒక కమిటీలు, సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాలన్నీ కూడా నిజాయితీగా అందరూ కలిసికట్టుగా పార్టీలు పక్క పెట్టేసి ఇప్పుడు ఏదైతే మూమెంట్ అయిందో మన ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో, ఆ అధికారుల దగ్గరికి అలాగే మన కొల్లు రవీంద్ర గారి దగ్గరికి ఈ కమిటీలు వెళ్ళి కూర్చుంటే 10-15 రోజుల్లో అయిపోద్ది ఈ పని. వీళ్ళు తిరగాల. మేము ఎంతవరకు తీసుకెళ్తాం, పుష్ చేస్తాం. వ్యవస్థ ఎక్కడ ఉందని వీళ్ళు కూడా వెళ్తే అక్కడ పెద్దలు ఉంటారు. ఆ పెద్దల్ని వీళ్ళని కూడా కూర్చోబెట్టి వాళ్ళు డిసైడ్ చేస్తారు.
ఇది పరిస్థితి ప్రస్తుతం అయితే ఏదైతే పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఉప్పాడ సముద్ర తీర ప్రాంతం మత్స్యకారుల సమస్యలపై తెలుసుకునేందుకు, అలాగే అక్కడ ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో మత్స్యకార తీర ప్రాంతంలో కోతకు గురవడంతో పాటు అలాగే మత్స్యకారుల సమస్యలపైన అక్కడ ఏదైతే వేట ఇబ్బందులు అంతర్వేది కావచ్చు, గొల్లపాలెం కావచ్చు, అక్కడ ఏదైతే మత్స్యకారులు ఇబ్బంది పడుతున్నారో వాటన్నిటిపై కూడా సీఎం చంద్రబాబును కలవడం జరిగింది. అలాగే జిల్లా కలెక్టర్ని కూడా కలిసి మొత్తం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను కూడా వివరించినటువంటి పరిస్థితులు. త్వరలోనే దీనికి సంబంధించిన పరిష్కార దిశగా వెళ్తాం. అలాగే కూటమి ప్రభుత్వంగానే అభివృద్ధి చేసుకుని దిశగా ముందుకు వెళ్తాం. అలాగే కోత నివారణ కోసం కూటమి ప్రభుత్వంగానే కృషి చేస్తాం. త్వరలోనే ఈ యొక్క కోత నివారణ కోసం కూడా త్వరలోనే ఈ యొక్క మంచి తరుణం అయితే రాబోతుందని చెప్పేసి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ గారు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, RTV, పిఠాపురం నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.